హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ ఇన్ఫో. ఈరోజు అయితే మనం ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతిలో జాయిన్ అవుతున్న విద్యార్థులకు, అంటే 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరంలోకి వస్తున్న విద్యార్థులకు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి స్టేట్ సిలబస్ను అనుసరిస్తున్న ప్రతి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో కూడా 25% సీట్లను విద్యార్థులకు ఉచితంగా కేటాయించి ఎటువంటి ఫీజు లేకుండా వారికి 25% సీట్లను అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక జీవోని అయితే విడుదల చేయడం జరిగింది. అదైతే ఈ 28వ తేదీ నుంచి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అది ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి, ఆన్లైన్ ఏ విధంగా చేయాలి, దీనికి ఎవరు అర్హులు అనే వివరాలను అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వారి నివాస సమీప ప్రాంతంలో అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి విత్ ఇన్ 1 కిలోమీటర్ టు 3 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న స్కూళ్లలో మాత్రమే వాళ్ళకి సీట్లను అయితే కేటాయించడం జరుగుతుంది. గుర్తుంచుకోవాలి. ఇది ఎవరు అర్హులు అని అడిగితే అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ, మైనారిటీ మరియు ఓసీ అంటే అల్పాదాయ వర్గాలు, అంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అనమాట. అది అర్హత వయసు చూడండి, ఇక్కడ మనకి అర్హత వయసు ఏప్రిల్ 2, 2019 నుండి మార్చి 31, 2020 మధ్య జన్మించిన వారికి మాత్రమే ఈ యొక్క ప్రవేశాల్లో అర్హత పొందడానికి అప్లై చేసుకోవడానికి అర్హులు. అదనమాట. స్టేట్ సిలబస్ ను అనుసరించిన వారికి అయితే ఇక్కడ చూడండి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి సిలబస్ కి నేను చెప్పాను కదా, ఏప్రిల్ 2, 2019 నుండి మార్చి 31, 2020 మధ్య జన్మించి ఉండాలి. అదే స్టేట్ సిలబస్ కి అయితే జూన్ 2, 2019 నుండి మే 1, 2020 మధ్య జన్మించి ఉండాలంట. అంటే ఇక్కడ కొన్ని పాఠశాలలో స్టేట్ సిలబస్ ఉంటాయి, కొన్ని పాఠశాలలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబి సిలబస్ నిర్వహిస్తుంటాయి కదా, దాని గురించి అలా ఇచ్చాడు అనమాట. చూడండి, ఇది అసలు ఏ విధంగా ఉంటది ఏంటంటే, దీన్ని 6 అంచెల నిర్ధారణ ద్వారా ధృవీకరించబడిన విద్యార్థులు కింద తెలిపిన వివరణ ప్రకారం ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలు వాళ్ళకి 5% వరకు ఉంటుంది. చూడండి, ఇక్కడ అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితులు మరియు దివ్యాంగులు. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీస్ 10%, షెడ్యూల్ తెగలు 4%, బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనారిటీ, ఓసీ, గ్రామీణ ప్రాంత కుటుంబాలకు సంవత్సర ఆదాయం 1,20,000 మరియు పట్టణ ప్రాంతం కుటుంబాలకు సంవత్సర ఆదాయం 1,44,000 మించకుండా ఉండే కుటుంబాల పిల్లలకు 6% ఈ యొక్క సీట్లను అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ చూడండి, 25% ఏ విధంగా ఇస్తారు అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నారు. అయితే దరఖాస్తు సమర్పించడానికి ఏమేం కావాలి? ప్రస్తుత చిరునామా ధృవీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ల్యాండ్ డాక్యుమెంట్ కానీ, ఉపాధి హామీ జాబ్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, విద్యుత్ బిల్ కానీ, రెంటల్ అగ్రిమెంట్ కానీ, ఒకవేళ ఇంటి అద్దె కాపీ, పిల్లల వయసు ధృవీకరించడానికి పిల్లల వయసు ధృవీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇదనమాట. 28/4/2025 నుండి 15/5/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏమైనా కొద్దిగా డౌట్స్ గట్రా ఏమైనా ఉంటే ఇక్కడ చూడండి, కామెంట్ చేస్తే మాక్సిమం ఏ డౌట్స్ ఉన్నా నేను చెప్పేస్తాను. ఇంకా మీకు డీటెయిల్ గా డౌట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ఇక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఇదనమాట. దరఖాస్తు తేదీ మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ప్రవేశ ప్రక్రియ ఏ విధంగా ఉందంటే, విద్యార్థులు తల్లిదండ్రులు సంరక్షకుల ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో సంబంధిత పోర్టల్లో నమోదు చేసుకోవాలి. మనం నమోదు చేసుకున్నప్పుడు మనం ఆధార్ డీటెయిల్స్ ఇస్తాం, పేరెంట్ ఆధార్ ఉంటుంది. పేరెంట్ ఆధార్ ద్వారా ఇస్తే అది ఓటీపీ వస్తుంది అనమాట. లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపికైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరి లిస్ట్ కూడా అక్కడ స్టేట్ లో ఉన్న ఆఫీస్ కి వెళ్తుంది అనమాట. స్టేట్
ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు లాటరీ సిస్టమ్ ద్వారా దీన్ని ఎంపిక చేస్తారు. 2 రౌండ్స్ లాటరీ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ ఒకసారి తీస్తారు, నెక్స్ట్ ఏమో సెకండ్ రౌండ్ ఒకసారి తీస్తారు అనమాట. అది ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకో పేజ్ ఉంది, దాంట్లో కూడా చెప్తాను మీకు క్లియర్గా. చూసినట్లయితే పాఠశాల ఎంపిక ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి అని కూడా మనం చూడొచ్చు. చెప్పాను కదా, పాఠశాల నుండి 1 కిలోమీటర్ పరిధిలో నివాసం ఉంటున్న వారికి మాత్రమే వారి దరఖాస్తులు మాత్రం ముందుగా పరిగణించబడతాయి. ఆ తర్వాత పాఠశాల నుండి విత్ ఇన్ 3 కిలోమీటర్స్ వరకు ఉన్న వారికి పరిగణలోకి తీసుకుంటారు. చూడండి, ఎన్సిపిసిఆర్ మార్గదర్శక సూత్రాల ప్రకారం వారి నివాస పరిధిలో అదే పాఠశాలలో చదువుతున్న తోబుట్టువులు ఉన్న పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. ఇక్కడ దరఖాస్తు అనేది csc.ap.gov.in ద్వారా మనం చేసుకోవాల్సి ఉంది. ఇది ఫస్ట్ డే కాబట్టి ఈ రోజు అయితే సరిగా ఆన్లైన్ అయితే సరిగా అవ్వలేదు. మీకు నెక్స్ట్ ఆన్లైన్ ప్రక్రియ ఏంటనేది కూడా నేను వివరంగా పెడతాను. ఈ ఆన్లైన్ ప్రక్రియ ఎవరికి కావాలి అనేది నాకు కామెంట్లు అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నిబంధనలు ఏంటి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా దరఖాస్తు తేదీలు చూడొచ్చు. ఇక్కడ 28 నుంచి 15 మే వరకు. మొదటి లాటరీ ఫలితాలు 24 మే 2025 రిలీజ్ అవుతాయి. పాఠశాలల ద్వారా ప్రవేశాల నిర్ధారణ 2 జూన్ 2025 జరిగితే, రెండో లాటరీ ఫలితాలు 6 జూన్ 2025లో జరుగుతాయి. అదే పాఠశాల ద్వారా ప్రవేశాల నిర్ధారణ 12 జూన్ 2025 వరకు అనమాట. అంటే మనకి 2 రౌండ్లో లాటరీలు తీస్తారనమాట. రెండు రౌండ్లో తీసిన తర్వాత దానికి కన్ఫర్మేషన్ అనేది మీకు లాస్ట్ గా 12th జూన్ అయితే మీకు ఫైనల్ కన్ఫర్మేషన్ వస్తుందా, వచ్చిందా లేదా అని అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇదన్నమాట అర్హులు ఎవరు అనే వివరాలు ఇవి. ఇప్పటివరకు నేను మీకు చెప్పాను కదా అని ఇదే అనమాట. మీకు ఏమేం కావాలి ఏంటని క్లియర్ గా చెప్పాను కదా. చూడండి, ఇక్కడ తరచుగా అడిగే ప్రశ్నలు అన్నమాట ఇవి. అందరికీ కామన్ గా ఉండే డౌట్స్, అవి కూడా క్లారిఫై చేస్తాను మీకు. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 12C అంటే ఏంటి? ఈ సెక్షన్ ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతి ప్రవేశాల్లో కనీసం 25% పాఠశాల పరిసర ప్రాంతాల్లోని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వెనుకబడిన మరియు బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో 1 నుండి 8వ తరగతి వరకు చదువును ఉచితంగా అందించడమే దీని లక్ష్యం. నెక్స్ట్, నేను నా పెద్ద తోబుట్టువులు చదువుతున్న అదే పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టపడతాను, నేను ఏం చేయాలి? సిబ్లింగ్ క్లాస్ కింద అయితే దరఖాస్తు చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇది వరకు మీ తోబుట్టువులు చదువుతున్న పాఠశాలలో మీరు అడ్మిషన్ పొందదలుచుకుంటే మీరు దరఖాస్తు సమయంలో ఆ విషయాలను తెలియజేయాలి. తద్వారా మీరు అదే పాఠశాలలో ప్రవేశం పొందవచ్చు. ఇది బాగుంది ఫ్రెండ్స్. ఇది అంటే అక్క చెల్లి గాని, అన్న చెల్లి గాని, లేదంటే అక్క తమ్ముడు గాని, అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అది చూడండి, సచివాలయం నుండి 1 కిలోమీటర్ పరిధట. అది 3 కిలోమీటర్ల వరకు పెంచారు. ఇందా చెప్పాను కదా 3 కిలోమీటర్స్ వరకు ఉంది. నెక్స్ట్ 3 కిలోమీటర్స్ దాటితే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీకు 3 కిలోమీటర్ల పరిధి వరకు ప్రైవేట్ పాఠశాల లేకపోతే మీరు ఏం చేయాలి? దానికైతే మరి గవర్నమెంట్ ఏ అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే 3 కిలోమీటర్ల వరకే ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చింది. దరఖాస్తు చేసే సమయంలో నేను వెబ్సైట్ లో ఏ పత్రాలను అప్లోడ్ చేయాలి అంటే చెప్పాను కదా, అది ఏ మొబైల్ నెంబర్ ను వాడాలి, వినియోగంలో ఉన్న మొబైల్ నెంబర్, అది ఫలితాలు ఎప్పుడు అనేది అడ్మిషన్ సమయంలో. ఇది లాటరీ అప్లై చేసుకోవడానికి మనకి కుల, ఆదాయ, జన్మ చిరునామా ధృవీకరణ పత్రాలు అవసరం లేదు. కానీ అడ్మిషన్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి తల్లికి వందనానికి అప్లై చేయాలంటే క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కామన్, ఇవన్నీ ఉండాలి కదా. దానికోసం ఫీజు కట్టమని యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు జాయిన్ అయింది ఫ్రీ సీట్ కాబట్టి ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా సరే మీకు ఫీజు కట్టాలి, ఫ్రీ సీట్ కాదు ఇది, తల్లికి వందనం దాంతో మాకు సంబంధం లేదు,
ముందు మీరు ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందే. అప్పుడే మీ పిల్లల్ని ఎగ్జామ్ రాయిస్తాం. అటువంటి ఏమన్నా కనుక స్కూల్ మేనేజ్మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు టోల్ ఫ్రీ నెంబర్ 18004258 ఫోన్ చేసి అయితే కంప్లైంట్ చేయొచ్చు. అంతేకాకుండా మండల విద్యాశాఖ అధికారికి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారికి ఇవ్వచ్చు. ఫస్ట్ మండల లెవెల్లో మండల విద్యాశాఖ అధికారికి ఇస్తే మాక్సిమం మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పై వరకు అవసరం లేదు. అదనమాట ఫ్రెండ్స్. డౌట్స్ కానీ మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తాను నేను. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది. దీన్ని కూడా మీరు అంటే నా సలహా అయితే డైరెక్ట్ గా మీ